ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయంలో 6వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. దేవునికి స్తోత్ర. చెప్పాలండి హల్లెలూయా, హల్లెలూయా. యెరూషలేమా, యెరూషలేమా, యెరూషలేము అనంటే దేవుని సంఘము. చెప్పండి, యెరూషలేము అంటే ఏంటి? దేవుని సంఘము. యెరూషలేముకి కావలి వారిని దేవుడు ఉంచాడట. వారు రేయైనను పగలైనను మౌనముగా ఉండరు. కీర్తన భక్తుడు చెబుతాడు, యెహోవా పట్టణాన్ని కాపాడిన ఎడల కావలి కాయువాని యొక్క ప్రయాసము, చెప్పండి, ప్రయాసము వ్యర్థమే. దేవుడు యెరూషలేము సంఘము, యెరూషలేము అనబడుతున్న సంఘానికి కావలి వారిని ఉంచాడట. కావలి వారి ఉండుట మంచిది, కావలి వారు ఉండుట మంచిది. చూడండి ప్రియ సహోదరి సహోదరా, దేశము సరిహద్దులలో సోల్జర్స్, మిలిటరీ వాళ్ళు, ఆ మిలిటరీ వారిలో కూడా అనేక గ్రూపులు, నేవీలోను, నీళ్ళల్లో నీళ్లపైన, తర్వాత దేశపు సరిహద్దుల్లో బార్డర్లో సిఆర్పిఎఫ్ ఏంటి, నేవీ వాళ్ళు, ఇలాగా ఏంటి ఆర్మీ వాళ్ళు, చాలా గ్రూపులు ఉన్నాయి. ఇలా పోలీసు వాళ్ళు ఏంటి, అనేక గ్రూప్స్ ఉన్నాయి. వీళ్ళు వాళ్ళు నియమించబడినటువంటి చోట రేయి పగలు వాళ్ళు కాచుకుంటూ ఉంటారు. యుద్ధం రోజేమి రాదు, యుద్ధము రోజు ఏమి రాదు. కానీ కావలి వారు మాత్రం అలాగ కావలి కాచుకుంటూ ఉంటారు. మంచు పర్వతాల్లో పెట్టనియండి, ఆడ ఉండాల్సిందే. కొండల్లో పెట్టనియండి, ఆడ ఉండాల్సిందే. అడవుల్లో పెట్టనియండి, ఆడ ఉండాల్సిందే. ఎక్కడైనా వాళ్ళ డ్యూటీని నియమించినప్పుడు తప్పకుండా ఆడ ఉండాల్సిందే. అలాగూ దేవుడు తన సంఘాన్ని కాయుటకు రోమపత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా కావలి వారిని నియమించాడు. కావలి వారు ఎవరు అని అంటే సేవకులు. చెప్పండి, ఎవరు కావలి వారు అంటే? ఎవరు? సేవకులు. ఈ కావలి వారు రేయి పగలు రేయి నిత్యము వాళ్ళు మౌనముగా ఉండక రోజు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. యెరూషలేములో క్షేమాన్ని చూసి, యెరూషలేము ప్రజల యొక్క క్షేమాన్ని చూసి రోజు దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇంకా కావలి వారిని గురించి చెప్పాలంటే ప్రియ సహోదరి సహోదరా, ఒక వ్యవసాయకుడు పొలం వేసాడు అనుకో, జొన్న అనుకుందాం, లేకపోతే ఇంకా మొక్కజొన్న, ఇంకా రకరకాలు ఉన్నాయి కదా. ఒక పొలం వేసాడు, ఆయన పగలంతా కావలి కాచుకుంటాడు. ఇక అతనికి అక్కడ వసతులు లేక ఇబ్బందిగా ఉండి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే ఒక దిష్టి బొమ్మను పెడతాడు. ప్యాంటు షర్టు వేసి దానికి ఒక కొండ పెట్టి పైన ఎండి చేతులు ఇలా పెట్టి ఆడ ఒక దిష్టి బొమ్మని నియమించి వెళ్ళిపోతాడు. ఆ పొలానికి ఆ ధరిని అలాగ ఎత్తులో అలా పెడతాడా, వెళ్ళిపోతాడు ఆయన. ఇక ఆ పొలంలోనికి దుష్టమర్గాలు కానీ ఎవరన్నా దొంగలు కంకులు కోసుకోవడానికి రాని వాళ్ళందరూ దూరంగా ఉండి చూసి రే ఆడెవరో ఉన్నారా అని ఆ నుంచి అలాగ పారిపోతూ ఉంటారు. మొత్తం మీద ఈడుంది మాత్రం
ఒక దిష్టి బొమ్మని కావలిగా పెట్టాడు. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. ఒక దిష్టి బొమ్మని కావలిగా పెట్టాడు. ప్రియ సహోదరి సహోదరా, రేయిం పగలు ఈ సేవకులు మీకు ఇళ్ళు కట్టినక్కర్లేదు, మీకు ఉద్యోగాలని ఎక్కర్లేదు, మీకు అనేకమైనటువంటి చేయనక్కర్లేదు. మౌనంగా వాళ్ళు మీ సరిహద్దులలో, మీ ప్రాకారాల మీద సంచరిస్తూ మౌనంగా అలా నుంచుంటే చాలు. ఆమేన్, హల్లెలూయా. సంచరించే ఏ తెగులు మీ గుడారాలు సమీపించు. చప్పలు కొట్టి గట్టిగా. ఏ కీడు మీ దరి చేరదు, ఏ అపవాది మీ దగ్గరికి రారు, ఏ విధమైనటువంటి దుష్ట మృగాలు, శోధనలు, శ్రమలు మీ దరి చేరవు. ఎందుకనంటే పరలోకము యజమానుడు ఒక కావలి వారిని పెట్టారు బాబు. మనము ఆ పొలములోనికి వెళితే బాబోయ్ పట్టుకుంటారు, యజమానుడి దగ్గర తీసుకెళ్ళి అప్పగిస్తారు, మనల్ని కట్టేసి తీసుకెళ్ళి ఇరుబడి చీకట్లో పడేస్తారని దుష్టుడికి భయం. కనుక సంఘానికి సేవకుడు ఒక కావలివాడుగా రేయిం పగలు మీ సమస్యల విషయమై, మీ బాధల విషయమై, మీ అక్కర్ల విషయమై, కొంతమందికి ఏ సమస్యలు లేవు, మాకు ఏదీ లేదు, మా అందరం బాగున్నాం అని అంత చెప్పుకున్నా మీ దరిదాపుల్లోనికి ఏది ఎంత మాత్రము సమీపించకుండగా, ఆమేన్, హల్లెలూయా, రేయి మొదటి జామున లేచి స్తోత్రం ఈ దినమంతా మా విశ్వాసుల్ని కాపాడండి ప్రభా, కృపనివ్వండి ప్రభా, సంరక్షించండి ప్రభా అని మేము ఇక్కడ స్తోత్రాలు చెల్లిస్తూ ఉండగా మీ యొక్క సరిహద్దుల్లోనికి, మీ యొక్క గుడారాలలోనికి, మీ యొక్క ప్రాంతాల్లోనికి, మీ దగ్గరికి ఏ శోధకుడు, ఏ శ్రమ పెట్టేటువంటి ఇబ్బంది పెట్టే ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దేవుడు తొలగించి వేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. కనుక మన జీవితాలలో కావలి వారిని దేవుడు నీ కోసం నియమించాడు. చెప్పండి, ఎవరి కోసం నియమించాడు? యెరూషలేమా, నీ కోసం నీ ప్రాకారాల మీద కావలి వారిని నేను ఉంచి ఉన్నాను. వాళ్ళు రేయైనను పగలైనను వాళ్ళు మౌనంగా ఉండరు, ప్రార్థన చేస్తూనే ఉంటారు. నీది ఏ అక్కరో చెప్పు, నీ ఏదే అవసరంతో చెప్పు, నువ్వు ఏ కలవరాలతో బాధపడుతున్నావు చెప్పు, నువ్వు ఏ ఇబ్బందులతో వేధించబడుతున్నావు చెప్పు, తప్పనిసరిగా వారు నీ పక్షమై ప్రార్థన చేస్తూ ఉంటారు. కావలి కాపుదల. ఈ కావలివాడు నీ గుడారానికి, నీ వ్యక్తిగతానికి, నీ సంఘానికి, నీ ప్రాంతానికి, నీ పట్టణానికి ఉన్నప్పుడు ప్రియ సహోదరి సహోదరా, దైవజనుడు సమూయేలు బ్రతికి ఉన్న రోజులన్నిటిలో ఆ దేశం మీదకి ఏ తెగులు సమీపించలేదట. నేను ఎప్పుడు తరచుగా ప్రార్థనలో ఆలోచన చేసుకుంటూ ఉంటాను ఆత్మీయంగా. ఏమనంటే దైవజనులు యేసన్న గారు కానివ్వండి, ఇలాంటి పెద్ద పరిశుద్ధులు, దినకరయ్య గారు కానివ్వండి, ఆర్ఆర్కే మూర్తి గారు కానివ్వండి, ఇంకా పెద్ద సేవకులు పరిశుద్ధులు ఉన్నంత కాలం దేశం మీదకి ఎలాంటి ముప్పు, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాలేదు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు రాలేదు. పరిశుద్ధులందరూ వెళ్ళిపోయిన తర్వాత సంఘాలు కూల్చబడుతున్నాయి, సువార్తకి వ్యతిరేకతలు, భయంకరమైనటువంటి ముప్పు, వాటిలి శత్రువులు దేశంలో విజృంభిస్తూ విలయతాండమాడుతున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సముఖంలో ప్రార్థన చేసే, కన్నీటితో ప్రార్థన చేసే దేవుని యొక్క సన్నిధిలో కన్నీటి ప్రవక్తలు లేనందున, దేవుని యొక్క సన్నిధిలో మనము
కన్నీటితో ప్రార్థన చేసి ఎన్ని దేశాన్ని, ఎన్ని రాష్ట్రాలను, ఎన్ని మనం సుభిక్షంగా సురక్షితంగా కాచుకోవాల్సిన బాధ్యత మన క్రైస్తవ జనాంగం మీద ఉంది. చెప్పలు కొడతాం గట్టిగా 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 గట్టిగా. మన క్రైస్తవ ఎన్ని సగల క్రైస్తవ లోకం మీద ఉంది. ఈ రోజున ప్రార్థన అనేది మనకు శ్వాసగా, ప్రార్థన మన ఊపిరిగా, ప్రార్థన మనలో ఉన్నటువంటి ప్రతి అవయవగా మనం భావించి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, మనల్ని బట్టి నువ్వు ప్రార్థన చేస్తూ పో, ఎన్ని సంవత్సరాలైనా నిన్ను బట్టి, నీవున్న ఆ ప్రాంతాన్ని బట్టి, నీ ఒక్కడిని నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా. స్వరమెత్తుదాం గట్టిగా. అదే నా ధన్యతయే, నాకెంతో ఆనందం. ఏ అపాయము నన్ను సమీపించక, స్వరమెత్తుదాం గట్టిగా.
చప్పట్లు కొట్టాలి. ఏ అపాయము నన్ను సమీపించగా, ఏ రోగమైనను నీవు నడుపు మార్గములో పాడాలి స్వరంతో పాడాలి. నీవు నడుపు మార్గములో గ్లోరీ ఆమేన్. నీ దూతలే నన్ను కాపాడి తీరా, నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే నాకెంతో ఆనందం. నా వేదనలో నిన్ను వేడుకుంటిని, నీకు మొర్ర పెట్టితిని. నా వేదనలో నారో నీకు మొర్ర పెట్టితిని, నా కన్నీరి నీవు తుడిచి నీ కౌగిట చేర్చితివా. నా కన్న తండ్రివై కాపాడుచుంటివా, నా కన్నీరి నీవు తుడిచి ఆమేన్ ఆమేన్ కాపాడుచుంటివా. నాకెంతో నీ సన్నిధి ప్రభువా, అదే నా ధన్యతయే, నాకెంతో ఆనందం. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలండి గట్టిగా హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి లేఖన భాగంలో దేవుని యొక్క సన్నిధిలో ఆయన తన యొక్క కావలి వారునిగా మనకు నియమించి దేవుడు చేసేటువంటి ఆశీర్వాదాలు, క్షేమాలు ఆయన ఉన్నతమైనటువంటి దీవెనలు ఏమిటి అని 1-2 మాటలు మనం గుర్తు చేసుకుంది. యెహెజ్కేలు పుస్తకంలో 3వ అధ్యాయం 17వ వచనం. యెహెజ్కేలు పుస్తకం 3వ అధ్యాయం 17వ వచనం చదువుతారు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాటలు ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారికి హెచ్చరిక చేయుము. చాలు. కావలివాడా యెహెజ్కేల్, నేను నిన్ను ఇశ్రాయేలీయుల మీద ఒక కావలి వారినిగా ఉంచి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ముందుగా చెప్పాను కదా, నైట్ కావలి కాసేటువంటి వానికి లోకమంతా నిశ్శబ్దంగా ఉన్నటువంటి సమయంలో దేవుడు తన కావలి వాడికి కొన్ని ప్రత్యక్షతలు కనపరుస్తాడు. అవి ఏమి అని చూస్తే, ప్రియ సహోదరి సహోదరా, యెహెజ్కేలుతో దేవుడు చెబుతున్నాడు, యెహెజ్కేల్, ఇశ్రాయేలీయులతో నువ్వు ఇలా చెప్పు, నువ్వు ఇలాగ మాట్లాడు. నేను ఏ మాట అయితే చెబుతున్నానో ఆ మాట తప్పనిసరిగా ఇశ్రాయేలీయులకు తెలియచేయి. హల్లెలూయా. చెప్పాలండి హల్లెలూయా. చూడండి, యోనా కాలంలో ఆ పట్టణపు దుస్థితి చూశాడు దేవుడు. చూసి ఆ పట్టణం అంతా దేవునికి విరోధముగా, దేవునికి ఆయాసముగా, బాధకరంగా, వాళ్ళ పాపములు హెచ్చుగా ఆగిపోయినాయి అంట. అయిపోయేసరికి ఈ దైవజనుడితో చెబుతున్నాడు, యోనా ఆయన పేరు. చెప్పండి, ఏం పేరు? యోనా. నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి నేను చెప్పమన్నా మాట చెప్పు. ఆ పట్టణ ప్రజలు ఏమైనా మనస్సు మార్చుకొని కన్నీళ్లు కాచి పశ్చాత్తాపడతారేమో అని దేవుడు దయదలిచి ఈ దైవజనుడిని పంపిస్తేను ఆయన ఎండి బంగారాలను ఆశించి దేవుడు వెళ్ళమన్నటువంటి చోటుకి వెళ్ళకుండగా వేరొక చోటుకు వెళ్ళి
వేరొక పట్టణపు ఓడని ఎక్కాడు. ఆ ఓడలో వెళ్తుంటే తుఫాన్ రేగింది. ఇవన్నీ మీకు బాగా తెలుసు. ఆ ఓడలో నుంచి అతన్ని మరలా నీటిలోనికి వేస్తే తిన్నగా చేపకి దేవుడు ఆజ్ఞాపించాడు. ఆ చేప అతన్ని మింగి తీసుకెళ్ళి దేవుడు ఏ పట్టణంలో సువార్త ప్రకటించమన్నాడో ఆ పట్టణంలోనికి తీసుకెళ్ళి ఆ చేప అక్కడికి కక్కివేసింది. దైవజనుడు అక్కడికి వెళ్ళి చెబుతున్నాడు. ఇంకా ఆయన ఏం చేయలేదు. ఓ పట్టణస్థులారా, నినేవి పట్టణస్థులారా, యెహోవా ఈ పట్టణానికి ఉగ్రత రప్పిస్తూ పోతున్నాడు. ఇప్పుడైనా మారు మనస్సు నందండి, పశ్చాత్తాపం నందండి అని చిన్న మాటే చెప్పుకుంటూ పోయాడు. ఆయన ఏం చేయలే. తిన్నగా రాజులు గోని పట్టును కట్టుకొని రోడ్డులో వీధుల్లో కూర్చొని బూడిద పోసుకొని లాగా ఏడుస్తూ కూర్చున్నారట. పాలిచ్చే తల్లులు పిల్లలకి పాలు ఇవ్వటం ఆపేశారు. గేదెకి చెత్తేసేటువంటి వాళ్ళు ఆ గేదెలు కూడా చెత్తేయటం ఆపేశారట. తిన్నగా వెళ్ళి రోడ్ల మీద కూర్చొని ఏడుస్తున్నారు, ప్రలాపిస్తున్నారు. అయ్యా, మా మీదకి ఏ ఉగ్రత రాబోతుంది. ఇదిగో ఈ దైవజనుడిని పంపించి మాకు ఈ చక్కటి సువార్తమానం మాకు తెలియచేస్తూ వచ్చావు అని రాజులు, అధిపతులు అందరూ కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రా. పలానా డేట్న పలానా సమయమున ఇలాగ ఉగ్రత వస్తుందని చెప్పాడు ఈ దైవజనుడు. చెప్పేసరికి ఆ దైవజనుడు చెప్పినటువంటి మాటను పట్టుకొని వాళ్ళందరూ పశ్చాత్తాపడి కన్నీళ్లు కాచి, యేసయ్యా మా మీదకి వస్తున్నటువంటి ఆ ముప్పు ఏమిటో తప్పించండి ప్రభువా అని ప్రార్థన చేసుకున్నారా. వెంటే దేవుడు ఆ పట్టణం మీదకి రావాల్సినటువంటి ఉగ్రత రాకుండా అలాగ తప్పించేశాడంట. చెప్పులు కొడదామా గట్టిగా. అలాగ తప్పించేసి వాళ్ళందరూ సంతోషంగా యేసయ్యని స్తుతించడం ప్రారంభించారు. ఈ మాట ఎందుకు చెబుతుందంటే, కావలివారు, పట్టణం మీద కావలివారు నీకోసం, నీ క్షేమం కోసం, నీకోసం, నీ యొక్క భద్రత కోసం దేవుడు పరలోకము నుంచి ఒక కాపరిని, ఒక కావలివాడిని దేవుడు నీకోసం నియమించాడు. ఆ కావలివాడు నీకోసం రేయింబగళ్ళు మౌనంగా ఉండకుండా ప్రార్థిస్తూ స్తుతిస్తూ ఉంటారు. దేవుని సువార్తను తెలియజేస్తూ ఉంటారు. మోషే తర్వాత యెహోషువ ఏలుబడి జరుగుతుంది. యెహోషువ కాలములో యెహోషువ దేవుని యొక్క సువార్తను అనేక పట్టణాలకి దేవుని యొక్క రాజ్యము కోసం పట్టుకుంటున్నారు. యెహోషువతో చెప్పారు, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు స్వాస్థ్యంగా ఇస్తాను. యెహోషువ, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు నీడగా ఉంటానని యెహోషువతో చెప్పాడు. యెహోషువ అనేక పట్టణాలను స్వాధీనపరుచుకుంటూ సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణపు దుస్థితిని చూసిరామని వేగులు వారిని ఇద్దరిని పంపించాడు. వేగులు వారిని ఇద్దరిని పంపిస్తే అది పట్టణము చుట్టూ పెద్ద ప్రాకారాలు కట్టబడ్డాయట. ఆ ప్రాకారాల మీద ఒక వేశ్య నివాసం చేస్తుంది. ఒక వేశ్య నివాసం చేస్తుంది. ఈ యెహోషువ దైవజనుడు పంపించినటువంటి సేవకులు ఆ పట్టణపు దుస్థితిని చూడాలని తిన్నగా ఆ పట్టణపు ద్వారం నుంచి రాంగులని వారిని ఎమ్మడబడుతున్నారు. మా పట్టణంలోనికి వేరే వాడు వచ్చాడు అని తిన్నగా వీళ్ళు తప్పించుకొని ఈమె ఇంట్లోనికి వెళితే, ప్రియ సహోదరి సహోదరా, ఆమె సేవకుల్ని దాచుకొని ఆమె దగ్గరికి వచ్చి ఆ ఊరి యొక్క సైనికులు వచ్చి అడుగుతుంటే, ఈయన ఇంట్లోకి ఎవరో వచ్చారు అంటే, అయ్యా నా ఇంటికి ఎంతోమంది వచ్చిపోతుంటారు అని సేవకులు దాచుకుంది. వాళ్ళని పంపించిన తర్వాత వాళ్ళతో చెబుతుంది, అయ్యా మీరు మీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని ఎప్పుడైతే ఆమె ఆ దైవజనుల దగ్గర రిక్వెస్ట్ చేస్తుందో, ప్రియ సహోదరి సహోదరా, ఆ దైవజనులు వెళ్తూ ఒక ఎర్రని దారం ఆ కిటికీకి కట్టారు. దేవునికి స్తోత్రా, హల్లెలూయా. కిటికీకి కట్టి వెళ్ళి యెహోషువతో చెప్పారు, పట్టణ పరిస్థితి ఇది అని. తిన్నగా యెహోషువ బూరలు ఊదువారిని, యాజకులను, లేవీలను అనేకులను నియమించి ఆ పట్టణం చుట్టూ దేవుని యొక్క
కీర్తనలు పాటలు పాడుతూ ఉండగా ఆ పట్టణపు ప్రాకారాలు కుప్పలుగా కూలిపోతున్నాయంట. చెప్పులు కొడదాం గట్టిగా. ఆ పట్టణ ప్రాకారాలు కుప్పలుగా కూలిపోతూ ఉన్నాయి. ఆ పట్టణాన్ని స్వాధీనపరుచుకున్నారు. ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి నిషిద్ధమైనది తొలగించి వేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరులారా, ఆ కుటుంబం ఏ దైవజనుల్ని, ఈ కావలి వారిని ఎవరైతే కాచుకున్నారో, ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆ పట్టణంలో ఎర్రని దారం కట్టిన ఇంటి వారిని యెహోషువ కాపాడి భద్రపరిచాడు. దేవునికి స్తోత్రం. ఆమె కుటుంబీకులందరూ కూడా రక్షించబడ్డారని లేఖనాల్లో చూస్తున్నాం. కనుక మన జీవితాలలో మనమందరం కూడా ఒక చక్కటి మన వ్యక్తిగత జీవితాల మీద దేవుడు ఒక కావలి వారిని ఉంచాడు. ఆ కావలి వారు నీ క్షేమం కోసం, నీ సమాధానం కోసం, నీ సంతోషము కోసం నిన్ను ఆనందముతో నీవు జీవించినట్లుగా ఈ కావలి వారు నీ కోసం రేయింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉంటారు. దేవుని రాజ్యము కోసం అనేక పట్టణాలలో దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. కనుక మనందరి జీవితాల్లో నేర్చుకోవాల్సిన చక్కటి విషయం మనకు దేవుడు బోధిస్తున్నటువంటి ఈ చక్కటి ఆజ్ఞలను మనము గుర్తుపట్టి, ఈ వేగుల వారు వచ్చి, ఈ కావలి వారు వచ్చి ఈమెతో చెబుతున్నారు. ఏమని తెలుసా? ఈ పట్టణాన్ని దేవుడు ఈ యెహోషువ మమ్మల్ని పంపించాడు. ఈ పట్టణాన్ని దేవుడు పట్టుకోబోతున్నాడు. ఈ పట్టణంలో ఉన్నటువంటి దుస్థితి అంతటిని తొలగిస్తున్నాడు అని నినేవే పట్టణాన్ని గురించి, ఈ పట్టణాన్ని గురించి దైవజనులకు దేవుడు బయలుపరిచి పంపిస్తే ఆ పట్టణాలు నినేవే పట్టణం అయితే మార్చబడింది. ఈ పట్టణం అయితే దేవుని సేవకుల ద్వారా, దేవుని ప్రజల ద్వారా ఆ పట్టణం అంతా పట్టబడి దేవునికి సొత్తుగా మార్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన జీవితాలలో దేవుని యొక్క మాటను చొప్పున మనం విని మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మన జీవితాల్లో దేవుడు మనకు ఒక కావలి వారిని వెన్నంటే నీకు తోడుగా ఉంచి నీకు ప్రతి నిమిషం ప్రతి సెకండ్ నిన్ను కాచుకునే విధంగా, నిన్ను భద్రపరిచే విధంగా దేవుడు నిన్ను ఆదిశగా నిన్ను కాపాడి సంరక్షించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరొక మాటను మనం గుర్తు చేసుకుందాం. కీర్తన గ్రంథంలో 34వ కీర్తన 7వ వచనం చదువుతారు. 34వ కీర్తన 7వ వచనం చదువుతారు. యెహోవా యందు యెహోవా, మళ్ళీ చదువుతారమ్మా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండును, వారిని రక్షించును. ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ, చెప్పండి ఎవరి చుట్టూ అంట? యెహోవా యందు, దేవుని యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవుడు తన దూతలను కావలిగా ఉంచుతాడంట. 91వ కీర్తన 14వ వచనం చదువుతారు. 91వ కీర్తన 14వ వచనం. ఇంకొంచెం పైకి. దూతలు కావలిగా ఉంటారు. నీ పాదములకు రాయి తగలకుండగా నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదాలకు రాయి తగలకుండగా వారు తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ 91వ కీర్తన తర్వాత చదవండి, చాలా ఆదరణగా ఉంటుంది. నేను ఎన్నిసార్లు చదివానంటే లెక్కలేనన్ని సార్లు చదివాను. ఎన్నిసార్లు చదివానంటే, ఎందుకంటే ఏ తెగులు నీ గుడారం సమీపించదు. పగలు ఎగురుతున్నటువంటి బాణములకైనాను, రాత్రి వేళ సంచరించు తెగుళ్ళకైనాను నువ్వు దేనికి భయపడక ఉందువు అని అనేకమైనటువంటి చక్కటి వాగ్దానాలు
ధైర్యపరిచేటువంటి వాగ్దానాలు పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలైనటువంటి వారందరి కోసం దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సోదరులారా, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ, చెప్పండి ఎవరి చుట్టూ అంట? తన యందు భయభక్తులు గల వారి చుట్టూ దేవదూతల్ని దేవుడు కావలిగా ఉంచుతాడు. యెరూషలేమా, మీ పట్టణం మీద కావలి వారిని దేవుడు ఉంచి ఉన్నారు. వారు రేయైనను పగలైనను మౌనముగా ఉండరు. చూడండి, ఈ రెండో పాయింట్లో తన యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతల్ని తోడుగా ఉంచుతాడంట. మన దేవుడు ఆయన ఎవరనంటే సమస్తమును నిర్మించిన నిర్మాణకుడు. ఆయన పేరు ఏమి రాయబడి ఉందంటే బైబిల్లో, సైన్యములకు అధిపతియగు యెహోవా. చెప్పండి, ఏం పేరు అయింది? అందరు స్వరమే చెప్పండి, ఆయన పేరేంటి? సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన బయలుదేరాడంటే కొన్ని వేల సైన్యం అనేది ఆయనకు ముందుగా నడుస్తూ ఉంటారు. దేవదూతల్లో అనేకమైనటువంటి వారు ఉన్నారు. పరిచారకులు దేవదూతలు ఉంటారు, యుద్ధశూరులు ఉంటారు, కాపాడువారు ఉంటారు, అనేకమైనటువంటి దేవదూతలు ఉంటారు. మన మధ్యలోనైతే ఎవరున్నారు తెలుసా? మికాయేలు, గాబ్రియేలు ఉంటారు. చెప్పండి, ఎవరు ఉన్నారు? మికాయేలు, గాబ్రియేలు ఉంటారు. వీళ్ళు ఎవరు అనంటే ప్రజల మధ్య ప్రజల్ని కాపాడుటకు, సాతాను యొక్క కుతంత్రాలన్నిటి నుంచి తన ప్రజల్ని కాపాడుటకు భూమి మీద మికాయేలు, గాబ్రియేలు దేవదూతలు సంచరిస్తూ ఉంటారు. దేవుడు ఆ విధంగా బాప్తిసం పొందిన ప్రతి బిడ్డ, తన యందు భయభక్తులు కలిగినటువంటి ప్రతి బిడ్డను కాచుకోవటానికి దేవదూతలను దేవుడు పరలోకం నుంచి భూమి మీద మన ఎమ్మడే వారిని కావలిగా ఉంచుతాడట. ఇద్దరు భక్తుల గురించి మీతో చెప్పి నేను ముందుకెళ్తాను. బబులోను దేశంలో ఇజ్రాయేలీల దేశం నుంచి చెరపట్టుకొని బబులోను రాజు కొంతమంది యవనస్తులను తీసుకొని వచ్చి బానిస పనులు చేయించుకోవడానికి తెచ్చేసారు. వాళ్ళు ఎవరు? షడ్రక్, మెషక్, అబేద్నెగోరు, దానియేలు. వీరిని బబులోను దేశానికి బానిసలుగా తీసుకొచ్చారు. వీళ్ళు ఆ దేశానికి వచ్చిన ఎలా ఉన్నారు తెలుసా? దేశం కాని దేశం, ప్రాంతం కాని ప్రాంతంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఆ దేశంలో ప్రియ సహోదరి సోదరా, రాజు యొక్క ఆజ్ఞలను జారీ చేసినప్పుడు అనేకమైనటువంటి వాడు అనేక బొమ్మలను నియమించి ఆ బొమ్మకు మొక్కకపోతే మిమ్మల్ని అగ్నిగుండంలో వేస్తామని బెదిరింపులు, అదిరింపులు వస్తే ప్రియ సహోదరి సోదరా, ఈ దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోరు వాళ్ళు దేవుని మందిరంలో వాళ్ళందరూ ఒక చోట కూడుకొని యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తూ వచ్చేవాళ్ళంట. ప్రభా, ఈ దేశాన్ని రక్షించండి, ప్రభా ఈ దేశాన్ని కాపాడండి, ప్రభా ఈ దేశాన్ని సంరక్షించండి అని ప్రార్థన చేస్తున్నారు. చూడండి, ఒక రోజున రాజు బొమ్మ నియమించాడు. ఎవడైతే దీనికి మొక్కడో వాడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాం. వీళ్ళ మీదకి వచ్చిన ముప్పు ఎలాంటిదంటే, ఈ భక్తుల మీదకి ఒకసారి సింహాల బోన్లో వేయబడ్డాడు, మరొకసారి అగ్నిగుండంలో త్రోయబడ్డారు. కారణం ఏంటంటే వాళ్ళలో దోషం లేకపోయినా రాజు చెప్పిన ఆజ్ఞ ప్రకారం నడవపోయేసరికి ప్రియ సహోదరి సోదరా, ఈ బొమ్మకు మొక్కలేదని తీసుకెళ్ళి అగ్నిని 7 అంతలు 14 అంతలు చేసి తిన్నగా తీసుకెళ్ళి అగ్నిలో వేసేస్తే వేసిన వారు కౌరుకుపోయి వాళ్ళు చచ్చిపోయారంట. కానీ ఈ యొక్క షడ్రక్, మెషక్, అబేద్నెగోరు వాళ్ళతో కూడా దేవదూత సంచరిస్తున్నాడంట. చెప్పులు కొట్టండి గట్టిగా. వాళ్ళతో కూడా దేవదూత సంచరిస్తున్నాడు. ఏ అగ్ని కాలలేదు, వారిని కాల్చలేకపోయింది. యేసన్న గారు అందుకే పాడాడు చక్కటి పాట, అగ్ని 7 అంతలై మండుచుండినను
అగ్ని జ్వాలలు తాగలేదులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారినే శత్రు సమూహము అల్లాడినే. అగ్ని బలము చల్లారినే శత్రు సమూహము. నేను నీ స్వాస్థ్యమే ఆమేన్. హల్లెలూయా చెప్పాలండి, హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సోదరులారా, ఒకసారి అగ్నిగుండంలో వేశారు, మరొకసారి సింహాల బోన్లో వేశారు. ఏంటి వీళ్ళ నుంచి వస్తున్న స్పందన ఏంటంటే, ఏంటి నువ్వు మా దేవతలకి మా యొక్క దేవుడికి నువ్వు మొక్కలేదు, అందుకే అగ్నిలో గుండంలో వేస్తున్నామని చెబితే ఏంటి వీళ్ళు ఏమంటున్నారు తెలుసా? రాజు చిరంజీవగునుగాక. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. రాజు చిరంజీవగునుగాక. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతలు తోడుగా ఉంటారు. ఈ రాజు చూసి ఏమంటాడంటే, రే అగ్నిగుండంలో మనం వేసిన ఎంతమందిని రా, ఆడ మరొకళ్ళు అగపడుతున్నారు, దేవదూతల ముఖమును పోలి కనిపిస్తుంది. ఎవరు? ప్రియ సహోదరి సహోదరా, వేసినటువంటి వారు గడగడగడలాడిపోయి వణికిపోతూ భయపడిపోతున్నారు. కానీ ఏంటి దానిలో అగ్నిగుండంలో ఉన్నటువంటి తన భక్తులు ఏంటి ఆనందముతో పాటలు పాడుకుంటా సంచరిస్తున్నారు దేవునితో పాటు. ఎందుకు ఈ మాటలు చదువుతున్నానంటే, మనందరి జీవితాలలో దేవాది దేవుడు తన యందు భయభక్తులు గల వారి చుట్టూ తన దూతల్ని కావలిగా ఉంచునుగాక. ఆమేన్, హల్లెలూయా. కావలిగా ఉంచునుగాక, నిన్ను రేయింబగలు కాచుకొనుగాక, ఆయన కృపలో భద్రపరచునుగాక, ఏ తెగులు సమీపించుకుంటునుగాక, ఆయన నీ గుడారముల చుట్టూ ఆయన కంచె వేసి కాపాడునుగాక. ఆమేన్. ఆ విధమైనటువంటి ఆశీర్వాదం అనేది మన జీవితాల్లో ఎప్పుడు అనుభవిస్తామంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. చెప్పండి ఎవరి యందు? చెప్పండి ఎవరి యందు? నేను ఎప్పుడు సువార్త కూటాల్లో చెబుతూ ఉంటాను. ఏంటి ఏమని చెబుతాంటే, మనుషులకి ఏంటి కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండదు. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. ఏంటి ఈ రెండు వెరసి ఉన్నటువంటి వారికి దేవుడు ఉంటాడు. తప్పక తన యొక్క దూతలను కావలుగా ఉంచి వారిని సంరక్షించుకుంటూ కాపాడుతూ ఏంటి రేయిం పగలు ఆయన కృపలో భద్రపరుచుకుంటూ నడిపిస్తాడు. దేవునికి స్తోత్ర. మరొక మాటను మనం గుర్తు చేసుకుందాం. మరొక మాట యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం. 60వ అధ్యాయం 18వ వచనం. నీ దేశములో బలత్కారం అనే మాట వినపడదు, నీ సరిహద్దులలో పాడు అనే మాట వినపడదు, నాశనం అనే మాట వినపడదు. రక్షణయే నీ ప్రాకారములు, ప్రఖ్యాతియే నీ గుమ్మములని చెప్పుకుందువు. రక్షణయే నీకు ప్రాకారము, ఏంటి గుమ్మములే నీకు ప్రఖ్యాతిగా నీవు ఇలలో దేవుని యొక్క సన్నిధిలో నువ్వు తప్పగా చెప్పుకుందువుగాక. ఆమేన్, హల్లెలూయా. పౌలు గారు ఏం చెబుతాడంటే, నేను క్రీస్తుని ధరించుకొని ఉన్నాను. చెప్పండి ఎవరిని ధరించుకున్నారంట? ఇప్పుడు మనం అందరం ఇదిగో నేను ఈ లాల్చీ ధరించుకున్నాం, మనం అందరం డ్రెస్సులు ధరించుకున్నాం. అలాగా మనమందరం క్రీస్తు యేసునందు బాప్తిసం పొంది లేచిన మరుక్షణము నుంచే ఏంటి క్రీస్తు యొక్క రక్తము శరీరం మన మధ్యలోనికి దేవుడు మనకి ఇరిచి ఇచ్చాడు. అది తీసుకుంటున్నప్పుడల్లా మనకు ఏమవుతుందంటే మన మీద క్రీస్తు ధరించబడుతూ ఉన్నాడు. క్రీస్తు మన మీద, మన యొక్క దేహాల మీద ఆయన ధరింపబడుతూ ఉన్నాడు. అందుకే ప్రతి సేవకులం కూడా మేము చెప్తాం, మంచి మనస్సాక్షి కలిగి బల్లారాధన తీసుకోనండి, దేవుడు తప్పక మీకు రక్షకుడుగా ఉంటాడు. దేవునికి స్తోత్ర. మనందరికీ
ఆయన ఎలా ఉంటాడంటే రక్షకుడుగా. చెప్పండి, మనందరికి ఎలాగుంటాడు? ఒకటి, మనందరి మీద కావలి వారిని ఉంచాడు, సేవకుల్ని. రెండోది, మనందరికీ కావలి వారిని ఉంచాడు, దేవదూతల్ని. మూడవదిగా, యేసయ్యే మనకు రక్షకుడుగా ఉన్నాడు. చప్పలు కొట్టని గట్టిగా, యేసయ్యే మనకు రక్షకుడుగా ఉన్నాడు. యేసయ్యే మనకు రక్షకుడుగా ఉన్నాడు. ఆయన శరీరం దున్నబడి, ఆయన శరీరం చేల్చబడి, ఆయన శరీరము మనకి ఏంటి, ఆయన యొక్క శరీరము మనకి ఏంటి, ఒక చొక్కాయి లాగా, ఒక డ్రెస్సు లాగా ఏంటి, మన దేహం మీద ఆయన శరీరం కప్పాడు. ఎందుకో తెలుసా? సిగ్గు కలగకుండానట్లుగా. ఎందుకో తెలుసా? మనలో సాతాను ఏ విధమైనటువంటి ఏంటి, విరోధమైనటువంటి ఏంటి, తెగుళ్ళు సమీపించనివ్వకుండగా ఆయన యొక్క శరీరము, ఆయన యొక్క రక్షణ మనకు ప్రాకారముగా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ప్రాకారముగా దేవుడు మన చుట్టూ ఉంచాడు, మన మీద ఆవరింపజేశాడు. దేవుడే మనకు ప్రాకారముగా నిలిచి ఉన్నాడు. కనుక మన జీవితాలలో దేవుని యొక్క సన్నిధిలో, సముఖంలో ప్రియ సహోదరి సహోదరా, ఆయన దివ్యమైన ఆశ్చర్యమైనటువంటి ఆశీర్వాదాలు మనం అనుభవించినట్లుగా దేవుని యొక్క శ్రేష్టమైన, ఆయన ఉన్నతమైనటువంటి రక్షకుడుగా మనం ఆయన్ని ఏంటి కలిగినటువంటి వారముగా మనం ఉంటే నిశ్చయంగా మన దేవుడు మనకి రక్షణ అయి ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పాలండి, హల్లెలూయా. ఏ తెగులే కానీ, ఏ విధమైన సంహారాలే కానీ, ఏ విధమైనటువంటి విరోధమైనటువంటి అపవిత్ర ఆత్మలే కానీ, ఏ విధమైన చీకటి శక్తులే కానీ సమీపించకుండగా ఆయన యొక్క రక్తము మనకు ప్రాకారముగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రభు ఆ దిశగా ఆయన ఉన్నతమైనటువంటి రక్షణ కార్యాలు మన జీవితాల్లో జరిగించునుగాక. అందరూ మోకరిస్తారు, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఆయన శ్రేష్టమైనటువంటి